సావదు, నోరుంది ఇలాట వాగుతూ ఉంటాడు. ఇట్లాంటి పిచ్చోళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక మాట మాట్లాడితే నోరు తెరిచి అది లేఖనం సపోర్ట్ చేయాలా, వినేవాడికి వివేచన కూడా కరెక్టే కదా అనిపించాలా. కాబట్టి నేను ఒక్కటే మాట మీకు స్టేట్మెంట్ ఇస్తున్నా. ఒక మతానికి కొమ్ము కాసేటువంటి పరిస్థితుల్లో ఒక మతమే దాన్నే గౌరవించి, దాన్నే హైలైట్ చేసి, దాన్నే కనపరిచి భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను హరించేదానికి ఆలోచన చేసే ఏ ఒక్కడిని కూడా అధికార పీఠం ఎక్కనివ్వకూడదు. అందరూ సమానం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కు ఎవడైతే ఇండియాలో ఉన్నాడో, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని జనరంజకంగా అందరూ సమన్యాయం అన్నవాడే అధికార పీఠం ఎక్కాలని గుర్తుపెట్టుకోండి.